తెలుగుదేశంలో విద్యావంతులైన కట్టర్ ఫీలింగ్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళేంటంటే, ఇప్పుడు అనుకోకుండా జరిగిపోయినటువంటి సంఘటనలు, ఆ లాకప్ డెత్తు, ఈ ఇష్యూసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాగానే, అసలు ఎలాంటి అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వీళ్ళు. పెట్టిన పోస్టులు చూస్తే, మనం ఏ సమాజంలో ఉన్నామని ఆలోచించాల్సిన సందర్భం. ఏంటంటే, గూగుల్, కియా, మైక్రోసాఫ్ట్, హెచ్‌సిఎల్, టీసీఎస్, లూలు గ్రూపు, బిట్సు, అభివృద్ధి, అమరావతి, పోలవరం ఇవన్నీ తర్వాత ఆటోమేటిక్ వస్తాయి. ఇవేవి ఆంధ్రాని కాపాడలేవు. జగనొస్తే ఒక్క రోజులో పంపించేస్తాడు. ప్రజావేదికల నేలమట్టం చేస్తాడు. వినాశనం అతని ఏకైక ఎజెండా. దోపిడీ అతని దుష్ట గ్యాంగు. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, కాకాని, కొడాలి, పిన్నెల్లి, రోతరెడ్డి, రోజా, కేతిరెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, పేర్ని, జోగి రమేష్, సజ్జల రెడ్డి, భార్గవ్ రెడ్డి, బైరెడ్డి, విక్రమ్ రెడ్డి, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, తమ్మినేని, బొత్స, ధర్మాన, చిదిరెప్పలరాజు, ధనుంజయ రెడ్డి, దోపిడీ సైన్యం, ఈ ద్రోహుల్ని మొత్తాన్ని జైల్లో పెట్టడం ప్రధాన కర్తవ్యం. వీళ్ళని సమూలంగా ఎరాడికేట్ చేయకుండా ఆంధ్ర డెవలప్ అవ్వదుగా కావదు. బాబు గారు, మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు, ముందు చేయాల్సిన పని ఇది. ఇలా మొదలు పెట్టండి. దుష్ట సంహారం చేసి అభివృద్ధి చేయండి, యజ్ఞం చేయండి, రాక్షస మొక్క నిర్మూలించి పని మొదలు పెట్టండి. ఫలితాలు చూసి ప్రపంచం అమరావతి ముందుకు వచ్చి అమరావతిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా తీర్చిదిద్దుతుంది అట. అంటే వీళ్ళు ఎలాంటి రాక్షస భావనలో ఉన్నారు. ఎదురోళ్ళందరినీ చంపేయాలి, ఎదురోళ్ళందరినీ జైల్లో పెట్టేయాలి. ఈయన ఇంద్రుడు భూలోకంలోకి వచ్చేసేసి రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తున్నాడు. ఇలాంటి మానసికమైనటువంటి దౌర్బల్యం ఉన్నటువంటి వాళ్ళకి మానసిక రోగం ఉన్నట్టు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా రాష్ట్రాన్ని పిచ్చోళ్ళని చేస్తారు.